చిన్న విషయాలు కానివ్వండి, పెద్ద విషయాలు కానివ్వండి, చాలా రోజుల నుంచి జరగట్లేని హీలింగ్ కానివ్వండి, ఏదైనా సరే సమ్ టైమ్స్ మనం అన్నీ ట్రై చేసిన తర్వాత కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, ఈ విధంగా కూడా మనం మన లైఫ్ని మార్చుకోవచ్చా అని మీకు అనిపించినప్పుడు కొన్ని స్పిరిట్ ఎనర్జీస్ని మనం అవేకెన్ చేసి వాటికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయగలిగితే, వాటి టెక్నిక్ని మనం చేయగలిగితే లైఫ్లో చాలా చేంజెస్ని చూస్తామన్నమాట. అలాంటిదే మన ఉల్ఫ్ స్పిరిట్ యొక్క మ్యాజిక్. హాయ్, హలో, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్టోరీతో, అలాగే ఆ స్టోరీ మీ ముందుకు రావడానికి ఏంటి రీజన్ అనేదాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. స్పిరిట్ ఎనర్జీస్లో హయ్యెస్ట్ స్పిరిట్ ఎనర్జీస్ కొన్ని ఉంటాయి. అందులో ఉల్ఫ్ ప్రధానమైనది. ఎందుకు అనంటే అన్ని స్పిరిట్ ఎనర్జీస్తో కంపేర్ చేస్తే ఉల్ఫ్ తన జీవిత కాలంలో ఒక్కసారి ఎవరైనా సరే తన జత కట్టే ఉల్ఫ్తో అనుకుంటే ఆ ఉల్ఫ్కి కనుక ఏమన్నా అయ్యి చనిపోయినా ఏదన్నా అయినా తనతో తప్ప మళ్ళీ జీవితాన్ని ఇంకొక ఉల్ఫ్తో షేర్ చేసుకోదు. అది డివైన్ ఉల్ఫ్కు ఉన్నటువంటి శక్తి అనమాట. సో అందుకోసం అని చెప్పి ఉల్ఫ్ ఎనర్జీని చాలామంది స్పీడప్ ఆఫ్ థింగ్స్ కోసం యూజ్ చేస్తారు. ఉల్ఫ్ని ఎప్పుడు కూడా మనకి కొన్ని రోజుల్లో జరగాల్సిన చాలా దగ్గరగా ఉన్నాయి అనుకునే వాటికి దానికి సంబంధించిన మెడిటేషన్ని, దానికి సంబంధించినటువంటి స్విచ్ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఎప్పుడైతే అవేకన్ చేసి మన లైఫ్లోకి తనని ఇన్వైట్ చేస్తామో ఒక్కసారి మీకు కనెక్ట్ అయిన తర్వాత ఉల్ఫ్ మీరు ఎప్పుడు కావాలన్నా హెల్ప్ అడగొచ్చు. కానీ ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ అనే స్విచ్ వర్డ్ని చాంటింగ్ చేసే ముందు దాని మెడిటేషన్ చేస్తే ఇంకా బాగా మీకు ఆ యొక్క స్పిరిట్ ఎనర్జీ హెల్ప్ఫుల్గా మారుతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలండి. ఎప్పుడైనా సరే స్పిరిట్ ఎనర్జీస్తో మనము లేదా ఏంజల్స్తో వీటితో కనెక్ట్ అయ్యేటప్పుడు వాటికంటూ కొన్ని ఆఫరింగ్స్ మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా విషయంలో అన్నదానం చేయటం కానీ, లేకపోతే బుక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరికైనా పెళ్ళికి హెల్ప్ చేయటం కానీ, చిన్నపిల్లలకి ఏమైనా స్టేషనరీ కొనివ్వటం కానీ, ఖచ్చితంగా స్పిరిట్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యేటప్పుడు మీరు ఆఫరింగ్ మాత్రం చేయాలండి. అలా ఆఫరింగ్ చేసి మీ వల్ల ఇంకొకరికి ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతుంది అని అనుకుంటేనే స్పిరిట్ ఎనర్జీ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఎప్పుడు కూడా స్పిరిట్ ఎనర్జీతో వర్క్ చేసినప్పుడు కంటిన్యూస్గా, ఇప్పుడు మనకు పని అయిపోయింది కదా అని వదిలేయకూడదు అనమాట. కంటిన్యూస్గా మన యొక్క లైఫ్లో దాన్ని కనెక్షన్ పెట్టుకుంటూనే ఉండాలి. ఎలా అంటే చాంటింగ్ చేస్తూ, వాటర్ చాంటింగ్ చేస్తూ, లేకపోతే మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వేరేవి ఏవి ఆలోచించకుండా దానికి సంబంధించిన స్విచ్ వర్డ్ కానీ, స్విచ్ ఫేజెస్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏంజల్ నెంబర్స్ కానీ ఏదైనా సరే చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఐ రికమెండ్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ అనేటటువంటి స్విచ్ వర్డ్ని నేను చాలా బాగా రికమెండ్ చేస్తానండి. ఎందుకనంటే నా లైఫ్లోనే చాలాసార్లు ఉల్ఫ్ చాలా హెల్ప్ చేసింది. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా ఆల్వేస్ ప్రతి దాన్ని కూడా నాకు కావలసినట్టుగా నేను ఎలా అనుకున్నానో, ఎప్పటి వరకు అనుకున్నానో అప్పటి వరకు కంప్లీట్ చేసింది. కాకపోతే మీకు ఉల్ఫ్ మధ్యలో ఉండేటటువంటి స్పిరిట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా దైవకంగా ఉండాలన్నమాట. అంతేగాని ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇంకేదైనా చూద్దాం, అయినా స్పిరిట్ ఎనర్జీస్ పనిచేస్తాయా, ఇదేం ఎనర్జీ, ఇలా అనుమానించే వాళ్ళు ఎవరు కూడా దీని జోలికి రాకండి. ఓకే, ఎందుకనంటే షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఉల్ఫ్ అనేది చాలా ఫ్రెండ్లీ డివైన్ ఎనర్జీ అన్నమాట. అట్ ద సేమ్ టైం ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు, ఒకవేళ నా క్లాసెస్లో ఉన్న వాళ్ళు వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తారు. అలా కాకుండా బయట ఎవరైనా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ప్రయోగం చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉల్ఫ్కి పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. అంటే ఒక వీడియో చేసి ఎక్కడెక్కడ మీరు ఉల్ఫ్ ఎనర్జీని యూజ్ చేశారు, మీకు జరిగినటువంటి ప్లస్ పాయింట్స్ ఏవి అనేది ఖచ్చితంగా అయితే మిరాకిల్ చూస్తారండి. ఇదైతే నేను చెప్పగలుగుతాను. మీరు జెన్యూన్గా ఉండి నమ్మి గనక చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది దేనికి యూజ్ చేయొచ్చు. పెళ్ళి కోసం, చదువు కోసం, జాబ్ కోసం, హెల్త్ కోసం, ఎమోషన్స్ కోసం, దేనికోసమైనా యూజ్ చేయొచ్చండి. కాకపోతే మీకు ఆ కనెక్షన్ దొరకడమే చాలా ఇంపార్టెంట్. నేను క్లాసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మా వాళ్ళు ప్రయోగం చేసినప్పుడు ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగింది. ఇప్పుడు ఎవరైతే మీరు వీడియో చూడబోతున్నారో ఆమెకి 6 years నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు.
ఏదోలే ఒకసారి క్లాసెస్లో జాయిన్ అవుదాము, చూద్దాము ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో క్లాసెస్లో జాయిన్ అయ్యారు. ఈ క్లాసెస్ ప్రాసెస్లో నేను అన్ని రకాలుగా కూడా ఆర్కిటైప్స్ ఎలా ఉంటాయి, సీడ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, 7 చక్రాస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అలాగే స్వర విజ్ఞానం ఎలా చేయాలి, ఇలా అన్ని క్లాసెస్ గురించి చెప్తున్నప్పుడు ఈ స్పిరిట్ ఎనర్జీస్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఈ 41 డేస్ క్లాసెస్లో. 41 డేస్ ఇంకా కంప్లీట్ కాలేదు, మెరాకిల్స్ మాత్రం స్టార్ట్ అయినాయి. వాళ్ళందరికీ చెప్పాను నేను పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. సో దాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకనంటే నెక్స్ట్ మీకు స్పిరిట్ ఎనర్జీస్ కానీ ఏంజల్ ఎనర్జీస్ కానీ హెల్ప్ చేయాలి అని అంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొకళ్ళ జీవితంలో మార్పు రావాలి. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే క్లాస్ జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా కూడా ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏదో ఒక టెక్నిక్ యూట్యూబ్లో చూసి ప్రయోగం చేస్తారు కదా, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అది వాళ్ళకి ప్లస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నా లైఫ్కు కూడా ప్లస్ అవుతుంది. సో ఇదే ఉద్దేశం అండి. ఎప్పుడైనా సరే ఒక మంచిని మనం యూజ్ చేసుకున్నప్పుడు దాని ద్వారా ఇంకా కొంతమందికి మంచి జరగాలి. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం ఆర్కెంజిల్స్ కానీ, లేకపోతే సెయింట్ ఎక్స్పీరియట్ కానీ, ఉల్ఫ్ కానీ, ఓల్ కానీ, టైగర్ కానీ, ఎలిఫెంట్ కానీ, వీటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడానండి ఖచ్చితంగా పబ్లిక్ గ్రాటిట్యూడ్ని కోరుకుంటారు. గ్రీన్ తారామా, కాళికామాత, వైట్ తారామా, గోల్డెన్ తారామా, రెడ్ తారామా, ఇలా చాలా ఉన్నాయండి. కానీ వాళ్ళని ఎలా అవేకన్ చేసి పాజిటివ్ వేలో మన వైపు ఉంచుకోవాలనేది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు నేను 21 డేస్ రికార్డెడ్ క్లాసెస్ని స్టార్ట్ చేశాను. డిసెంబర్ 10th వరకు కూడా ఆ క్లాసెస్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత 21 డేస్ క్లాసెస్ ఒకేసారి మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. దానికి 30 డేస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పగలు కుదరకపోతే నైటో, మధ్యాహ్నమో, సాయంత్రం ఎప్పుడైనా సరే ఆ క్లాసెస్ని యాక్సెస్ తీసుకొని చక్కగా ఆ రోజంతా నేనేం చెప్పాను, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. అందులో ఉల్ఫ్ మ్యాజిక్ సంబంధించిన మెడిటేషన్ మాత్రమే కాదండి, డీప్ హోపోనోపోనో మన కోసం మనం ఎలా చేసుకోవాలి, అలాగే మనకి సంబంధించిన డీపర్ మెడిటేషన్ లగ్జరీస్ లైఫ్ కోసం ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం హనుమాన్ కనెక్షన్స్ని ఎలా తీసుకోవాలి, అలాగే ఏంజల్స్ యొక్క ఎనర్జీని మనం ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతి దాని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్టింగ్ నుంచి మనీ కోసం కానివ్వండి, రిలేషన్షిప్స్ కోసం కానివ్వండి, లేకపోతే హెల్త్ కోసం, ఎమోషన్స్ కోసం, దేనికోసమైనా సరే ఎలా మనము మన మైండ్ సెట్ని మార్చుకుంటే అది మన దగ్గరికి వస్తుంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ 21 డేస్ వీడియోస్లో పెట్టడం జరిగింది. అండ్ ఇది ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు ఉంది అండి. ఎందుకనంటే మనకి 2024కి డిసెంబర్ లాస్ట్ మంత్ కాబట్టి ఒక గిఫ్ట్ లాగా ఉండాలి అని తగ్గించి ఇప్పుడు మీకు అది పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఉల్ఫ్కి సంబంధించినటువంటి చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు నేను పరిచయం చేస్తాను. అలాగే 41 డేస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మీకు షేర్ చేసుకుంటూ వస్తాను. నా ఇన్స్టాగ్రామ్స్లో కూడా చాలా వరకు నేను స్టోరీస్ పెడతాను. మన దాంట్లో ఉన్నటువంటి కొత్త కోర్సు సిజల్ కోర్స్ ఉంది. సిజల్ కోర్సులు కరెక్ట్గా చేసి నమ్మకంగా ఉన్న వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు నిజంగానే అద్భుతం అండి. నా క్లాసెస్లోకి వచ్చినప్పుడు చాలామంది నేను ఒకటే కోరుకుంటా, ఎమోషనల్ వైజు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వైజు మారితే అన్ని విధాలుగా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. సో ఆ విధంగా మారిన అమ్మాయే ప్రియాంక గారు. సో తన ఎన్ని రోజుల నుంచి పెళ్ళైన తర్వాత 6 years ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎన్నిసార్లు తను ఆలోచించి ఉంటారు, దానికోసం థింక్ చేస్తుంటారు, ఎవరెవరు ఏమని ఉంటారు, ఎలా ఫీల్ అయ్యి ఉంటారు, దాన్ని అధిగమించాలని ఎంత స్ట్రాంగ్గా ట్రై చేసి ఉంటారు. కానీ ఏదో మనం ట్రై చేద్దామంటేనే యూల్ఫ్ అంత హెల్ప్ చేస్తే అసలు అచ్చంగా ఆ మెడిటేషన్ చేస్తూ ఉల్ఫ్ని కనుక మనం ఎవాక్యూమ్ చేసి మన లైఫ్లోకి తీసుకుంటే ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందండి. ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ ఎనర్జీ అండి ఉల్ఫ్ అనేది. మీ లైఫ్లో కూడా ఉల్ఫ్ ఎనర్జీతో ఒక్కసారైనా సరే మెరాకిల్స్ జరిగేలాగా చూసుకోండి. ఒక్కటేనండి, మీకు కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్ దొరికిందంటే ఈజీగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, క్లాస్ జాయిన్ అయినా అవ్వకపోయినా ఒకవేళ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అవ్వని కనుక స్విచ్ వర్డ్ని మీరు యూజ్ చేసి మీ లైఫ్లో ఏదైనా చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ గ్రాటిట్యూడ్ని తెలియచేయాల్సిందే. ఇక డీపర్ కనెక్షన్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 21 డేస్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు అక్కడ మీకు నేను ఒక
అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఇస్తానండి. అది మీరు ఏం చేయనవసరం లేదు. వింటూ నేను చెప్పింది మీరు ఆ విజువలైజేషన్ చేసుకుంటే చాలు. ఆ విజువలైజేషన్ కూడా నేనే క్రియేట్ చేసి మరీ ఇస్తాననమాట. ఎలాగా వెళ్తుంది, వస్తుంది ప్రతీదీ కూడా నేను వర్డ్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అది సరిపోతుందండి. సో దట్ ఈస్ ద థింగ్ అండి. స్పిరిట్ ఎనర్జీస్ ఫస్ట్ టైం అందరికీ పరిచయం చేయాలని చేశాను. రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ఫుల్ స్టోరీ ప్రియాంక. థ్యాంక్ యూ. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మాన్సీ మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ మన లైఫ్లో మన చుట్టూ అన్ని సమస్యలే అది అనుకుంటాము, కానీ దాన్ని ఎలా మనం రియాక్ట్ కావాలి, ఎలా రెస్పాండ్ కావాలి అని ఫస్ట్ మనకు తెలియదండి. అంటే ఏ దారిలో వెళ్తే మనం ఎలా మంచిగా అవుతామో అనేది ఫస్ట్ చూపించింది నాకు మాన్సీ మ్యాము. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశానండి. చూసినప్పుడు ఇదేదో చెప్తున్నారు చూద్దాము అని ట్రై చేశాను. 41 డేస్ క్లాస్కి జాయిన్ అయ్యాను. కానీ నేను అనుకోలేదండి ఫస్ట్ అసలు ఇంత మన లైఫ్ చేంజ్ అవుతుందని, ఇంత మిరాకిల్స్ జరుగుతాయని. ఎందుకంటే మ్యాక్సిమం దగ్గర చాలా చాలా కోర్సెస్ ఉన్నాయండి. దాంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా 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 ఉన్నాయి. దాంట్లో 41 డేస్లో నేను జాయిన్ అయినప్పుడు వూల్ఫ్ మ్యాజిక్ బిగన్ నౌ అని మ్యామ్ ఒక స్పిరిట్ ఎనర్జీ నాకు పరిచయం చేశారు. అప్పుడు నేను దాన్ని వాడాను. ఎందుకు వాడానంటే నాకు 6 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం నేను ట్రై చేస్తున్నానండి. ట్రై చేసినప్పుడు కంటిన్యూగా నేను ట్రై చేస్తున్నాను, నాకు రిజల్ట్ రాలేదు. తర్వాత ఈ వూల్ఫ్ ఎనర్జీని, స్పిరిట్ ఎనర్జీ నేను ట్రై చేసినప్పుడు చాలా మిరాకిల్ అనిపించిందండి. అసలు ఫస్ట్ ఒక్కటి మనం ఏదైనా నమ్మకంతో చేయాలి. తర్వాత ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మాత్రము మనం ఇది కూడా చేయలేమండి, దాన్ని గెస్ కూడా చేయలేము. అంత బాగా వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా అది వూల్ఫ్ మ్యాజిక్ పనిచేసింది. ఏం లేదండి, దానికి మామూలుగా పబ్లిక్ గ్రాటిట్యూడ్, ఇంకొకటి డాగ్స్కి, కౌస్కి మనం ఫుడ్ని ఆఫర్ చేయాలి. ఇంతకు మించి అస్సలు ఏం కాదు. కానీ ఇక్కడ ఒక్కటి మనం నమ్మి చేయాలి. అది కంటిన్యూస్గా చేయాలండి. చేస్తే మంచి మంచి రిజల్ట్స్ వస్తాయండి. తర్వాత ఇంకొకటి మేడం బేలీఫ్ చెప్పారండి. మన విష్ని బేలీఫ్ మీద రాసి అది మనం యూనివర్స్కి వదిలేయాలి. అది కూడా. తర్వాత మిర్రర్ వర్క్. ఈ 3 చాలా బాగా పనిచేసాయండి నాకైతే. నేను మేడం దగ్గర 41 డేస్ క్లాస్కి జాయిన్ అయ్యి, బట్ అది నాకు తొందరగానే రిజల్ట్ వచ్చింది. అన్ని డేస్ కూడా పట్టలేదు. చాలా తొందరగా, అంటే చాలా తొందరగా మనకు రిజల్ట్ వచ్చిందండి. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.